స్టూడియోలో దైవజనుడు ఏం చెప్పాడంటే, తమ్ముడు ఎక్కడి నుండి ప్లేస్ మార్చొద్దు, నేను ఈ వర్షంలోనే వాక్యం చెబుతా అన్నాడు ఆయన. 50 నిమిషాలు వాక్యం నడి ఊరిలో గుంటూరు. మీకు ఒక మాట చెప్పాడు, ఏం చెప్పాడు? మీలో వర్షంలో నాటు వేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, నీ స్తోత్రములు నాయన, నీ అమూల్యమైన నీ సిలువ రక్తాన్ని మేమందరం అయ్యా త్రాగుచుండగా మాలో ఉన్న ప్రతి కల్మషమును దోషమును కడగండి ప్రభువా. నీ సన్నిధి చేరే గొప్ప భాగ్యం ఇవ్వని యేసయ్య నామములో స్తుతులు అర్పించి నీ రక్తం మేమందరం త్రాగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని తాగండి. ప్రభు శరీరము ఆయన రక్తం తిని త్రాగిన వాడు ఆయన రాజ్యానికి వారసులు. కానీ మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు, మన బిడ్డలు, కట్టుకున్న భర్త, భార్య అనేక మంది ఇంకా మారలేదు. వారు దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. మనకిచ్చిన భాగ్యం వారికి అనుగ్రహించబడినట్లు, వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లు, దేవుని కృప వారికి తోడుగా ఉండనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. నా దయగలిగిన దేవుడా, నాయనా నీ కృప చూపువాడా, యేసయ్యా మీ స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యము నాయనా వారికి మీరు దయచేయండి. ఎంతోమంది విగ్రహారాధికులు ఉన్నారయ్యా, నామకార్థమైన క్రైస్తవులు ఉన్నారు ప్రభువా, లోకానుసారమైన ప్రజలు ఉన్నారు నాయన తండ్రి, మా బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా త్రాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారయ్యా, పైకి మంచివాడు లోపల చెడ్డవాళ్ళు అంటే స్వభావం గల వాళ్ళు ఉన్నారయ్యా. అతి వారందరినీ యేసయ్యా మీరు మార్చండి నాయన. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, వారిని కూడా మీరు రక్షించి మీ సన్నిధికి నడిపించండి అయ్యా. దయతో మా ప్రార్థనంతా అంగీకరించి ఆలకించమని, మా పాపములన్నీ దోషములన్నీ కడిగినట్లుగా వారిని మీరు కడగమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.